There is a boy. He is the son of Srikanth Advani, a security guard's son. ఒక అబ్బాయి ఉన్నాడు. అతను శ్రీకాంత్ అద్వానీ అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ కొడుకు. He used to be a auto driver and also a delivery boy also. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా డెలివరీ బాయ్ అంటే ఏదైనా పార్సల్స్ ను ఇతర ప్రాంతానికి తరలిస్తూ ఉంటాడు అనమాట. అలా డెలివరీ చేస్తూ ఉంటాడు అనమాట. He was going to government school. He was studying in government school, but don't go to school every day. ఇతను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, కాకపోతే రోజు స్కూల్కి వెళ్ళేవాడు కాదు. Do you know why? ఎందుకో తెలుసా? He has to work too because the house is very low. They are very middle class family, so he has to earn money for that home. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో ఆ ఇల్లు చాలా మధ్య తరగతి కుటుంబం. ఇతను డబ్బు సంపాదిస్తేనే ఆ ఇల్లు గడుస్తుంది, లేకపోతే ఇంకా అంతే అని చెప్పేసి అలా కష్టపడుతూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తూ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. వన్ డే హీ వెంట్ టు ది ఎయిర్పోర్ట్ ఫర్ డెలివరీ సమ్ పార్సల్స్. ఒక రోజు ఏమైందంటే ఎయిర్పోర్ట్లో కొన్ని పార్సల్స్ ను డెలివరీ చేద్దాం అని చెప్పేసి వెళ్తాడు. వెన్ హీ గోస్ టు ది క్లోజ్ టు దట్ ఎయిర్పోర్ట్ హీ హియర్డ్ ఏ బిగ్ సౌండ్ ఫ్రమ్ అబోవ్. అతను ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళగానే ఒక పెద్ద శబ్దం వస్తుంది అన్నమాట. పై నుంచి పెద్ద శబ్దం వస్తుంది. He lift his head up and saw a flight was landing. అలా ఆవిడేం చేస్తాడంటే తల పైకెత్తి చూస్తాడు. చూస్తే ఒక పెద్ద విమానం అలా కిందకి దిగుతూ ఉందన్నమాట. చూసి he was thought when he saw he thought I also travel in that flight. No, I wanted to become a pilot for that flight. ఇప్పుడు ఆ విమానం చూసినాడు. మనం ఏమనుకుంటాము, విమానం చూస్తే అబ్బా నేను ఏదో ఒక రోజు అలా ఫ్లైట్ లో వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకున్నాం. ఇతను కూడా ఇతను ఏం చేసినాడు, అలా అనుకోలేదు. ఏమనుకున్నాడు తెలుసా? నేను ఆ ఫ్లైట్ కు పైలట్ గా మారాలి, నేను ఆ విమానాన్ని నడపాలి అని చెప్పేసి గోల్ నిర్ణయించుకుంటాడు అనమాట. ఆఫ్టర్ దట్ హీ గివ్ హిజ్ పార్సల్స్ దే. అదే చేస్తాడు, అక్కడ వెళ్ళి పార్సల్స్ అన్ని అక్కడ డెలివరీ చేసి వస్తాడు. వెన్ హీ రిటర్న్ దేర్ ఈజ్ ఏ స్మాల్ టీ స్టాల్. వస్తున్నప్పుడు ఒక దారిలో ఒక చిన్న టీ స్టాల్ అంటే టీ కొట్టు ఉంది. హీ వెంట్ టు ది టీ స్టాల్ బై థింకింగ్ హౌ టు బికమ్ ఏ పైలట్. నేను పైలట్ గా ఎలా మారాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ టీ స్టాల్ దగ్గరకు వెళ్దాం, ఆ టీ కొట్టు దగ్గరకు వెళ్దాం అనమాట. హీ లీవ్ హిజ్ ఆటో సైడ్. అతను తన ఆటోను సైడ్ కు వదిలిపెట్టి ఆ టీ తాగడానికి వెళ్తాడు. హీ వాజ్ డ్రింకింగ్ ది టీ అండ్ ఆస్క్డ్ దట్ అంకుల్. అలా టీ తాగుతూ తని అంకుల్ ఎవరైతే ఆ టీ అమ్ముతున్నారో ఆ వ్యక్తిని అడుగుతాడు, అంకుల్ హౌ కెన్ ఐ బికమ్ ఏ పైలట్? అంకుల్ నేను పైలట్ గా మారాలి, పైలట్ ఎలా మారాలి అని చెప్పేసి అడుగుతాడు. దట్ అంకుల్ హ్యాడ్ ఏ హాబీ ఆఫ్ రీడింగ్ ది న్యూస్ పేపర్ డైలీ, సో హీ గాట్ సమ్ నాలెడ్జ్. ఆ అంకుల్ ఎవరైతే ఉన్నారో అతను రోజు న్యూస్ పేపర్ చదువుతుంటాడు. దాంతో ఇతను కొంచెం జ్ఞానం ఉందన్నమాట, కొంచెం తెలివి ఉంది ఎలా అవ్వాలి అని చెప్పేసి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. హీ సేస్ టు హిమ్ దేర్ ఈస్ ఏ సివిల్ ఏవియేషన్ అనేటువంటి ఒక సంస్థలో వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటారు అనమాట. అండ్ ఆల్సో ది స్కాలర్షిప్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ 10+2. ఏమి ఆ స్కాలర్షిప్ పొందాలంటే 10+2 అంటే 10వ తరగతి కంప్లీట్ అయి ఉండాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. అట్ దట్ టైమ్ దట్ బాయ్ వాజ్ ఓన్లీ కంప్లీటెడ్ 10th క్లాస్ ఓన్లీ. ఆ సమయంలో అతను కేవలం 10వ క్లాస్ మాత్రమే చదివాడు. 10వ క్లాస్ పాస్ అయ్యి వదిలిపెట్టేసాడు అనమాట. సో హీ థాట్ నో ఐ హావ్ టు జాయిన్ ఇన్ ఇంటర్మీడియట్. అప్పుడు ఇమ్మీడియట్ గా ఏమనుకుంటాడు, లేదు నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి పైలట్ గా ఎలా అయినా సరే మారాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. గోల్ని తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు అనమాట. అండ్ హీ జాయిన్డ్ ఇన్ అన్ ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ స్టడీయింగ్. ఫస్ట్ ఇయర్ ఈజ్ ఓవర్, సెకండ్ ఇయర్ ఆల్సో ఓవర్. అదే చేస్తాడు, గవర్నమెంట్ కాలేజ్ లో వెళ్ళి అతని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. ఆఫ్టర్ దట్ he went to the civil aviation in మహారాష్ట్రలో సివిల్ ఏవియేషన్ తో వెళ్తాడు. విత్ హిస్ స్కాలర్షిప్ ఆఫ్ 10+2. అతని 10th క్లాసు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందని ఆ స్కాలర్షిప్ ను కూడా తీసుకుని వెళ్తాడు. అండ్ దేర్ ది క్లాసెస్ వేర్ స్టార్టెడ్. అక్కడ చూస్తే పైలట్ ఎలా మారాలని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తుంటారు అనమాట. ట్రైనింగ్ ఇస్తూ అతని క్లాసెస్ మొదలు పెట్టారు. ఆల్ ది క్లాసెస్ హియర్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇన్ దట్ క్లాస్ రూమ్ ఆల్ ది పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, బట్ హీ డిడ్ నాట్ నో ఇంగ్లీష్. ఆ క్లాస్ లో ఏదైతే ఉన్నారో ఆ క్లాస్ మొత్తం కూడా ఇంగ్లీష్ మాత్రమే. ఇంగ్లీష్ లోనే క్లాస్ చెప్తారు, ఇంగ్లీష్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు.
కానీ మన ఈ అబ్బాయికి మాత్రం ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం అర్థం కూడా కాదనమాట. ఆ క్లాస్లో ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ అనమాట, చాలా పెద్ద ఇంటెలిజెన్స్ అనమాట. ఇఫ్ దేర్ ఈజ్ అన్ అసైన్మెంట్, ఇవి చదువుకోవాలి కాబట్టి దేర్ ఈజ్ నో మనీ టు బై ది టెక్స్ట్ బుక్ కొనడానికి కూడా పుస్తకాలు లేవు. సో డబ్బులు లేవు, పుస్తకాలు కొనడానికి డబ్బులు కూడా లేవు. బికాస్ ఈజ్ ఎ మిడిల్ క్లాస్, ఇతను డెలివరీగా పనిచేస్తూ అలా కష్టపడుతూ చదువుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ ఆల్సో దేర్ ఈజ్ నో మనీ టు జిరాక్స్ హిజ్ ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్. అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అతని టెక్స్ట్ బుక్ తీసుకొని జిరాక్స్ చేయించడానికి కూడా డబ్బులు లేవు అనమాట. అలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి. దెన్ he వేర్ ఫ్రెండ్షిప్ విత్ ఎన్ లైబ్రేరియన్. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక లైబ్రేరియన్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర కొంచెం ఫ్రెండ్షిప్ చేస్తాడు. అండ్ టెల్ హిస్ సిచ్యువేషన్, అతని పరిస్థితి ఇలా ఉంది సార్, నాకు డబ్బులు లేవు అని చెప్పేసి మొత్తం తన గోడునంతా వెళ్ళగక్తాడు అనమాట. వెళ్ళగక్కి అలా చెప్తాడు. అతను కూడా ఒప్పుకొని అతని ఆ లైబ్రరీలో ఫ్రీగా కూర్చోబెట్టేట్లు చేస్తాడనమాట. ది బాయ్ వాజ్ సిట్టింగ్ ఇన్ ది లైబ్రరీ అండ్ స్టడీయింగ్. అలా లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాడు ఫ్రీగా. కాబట్టి ఎందుకు పరిస్థితి బాగాలేవు అని చెప్పేసి అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి అలా గడుస్తూ ఉంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అసైన్మెంట్, ఎవరైనా టీచర్స్ లెక్చరర్స్ కానీ అసైన్మెంట్ ఇచ్చినారనుకో, ఫర్ కంప్లీట్ చేయడానికి అసైన్మెంట్ ఇచ్చినారనుకో, ఇట్ టేక్స్ 1 hour ఫర్ ఆల్ ది పీపుల్, బట్ దిస్ బాయ్ గెట్ 10 hours ఫర్ దట్ ఓన్లీ అసైన్మెంట్. ఎవరైనా అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి ఇచ్చారనుకో, అందరికి తన ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో తన స్నేహితులకి అందరికి కూడా 1 గంట సేపు పడుతుంది. కానీ ఈ అబ్బాయికి మాత్రం 10 గంటలు పడుతుంది ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి 10 గంటలు పడుతుంది. బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వర్డ్ టు వర్డ్ ఇన్ డిక్షనరీ. ఎందుకు మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇతనికి అర్థం కాదు. కాబట్టి డిక్షనరీలో ఒక పదానికి పదం అన్న చూసుకుంటూ అర్థం చేసుకొని చదువుతుంటాడు. ఈవెన్ దెన్ హీ విల్ కంప్లీట్ ది బిఫోర్ ఆల్ ది పీపుల్. అలా అయినా కూడా ఇతనికి 10 గంటలు పట్టినా, వాళ్ళకు 1 గంట పట్టినా అందరికన్నా ముందు ఈ అబ్బాయే కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు? బికాస్ డూ యు నో వై? ఎందుకు మీకు తెలుసా? బికాస్ ది ఇంటెన్షన్ ఈస్ నాట్ టు కంప్లీట్ ది అసైన్మెంట్, టు బికమ్ ఎ పైలట్. ఇతని ఇంటెన్షన్ లోపల ఉండే కసి ఏమబ్బా అంటే పైలట్ గా మారాలి. అసైన్మెంట్ కంప్లీట్ చేయడం కాదు ఇతని కసి, ఏంది? పైలట్ గా మారాలి. అదే ఇతని గోల్. సో వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. ఎక్కడైతే మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఖచ్చితంగా సాధించగలుగుతాం. మన గోల్ ఏదైతే ఉందో, మన బర్నింగ్ డిజైర్ అనేది ఎక్కువగా ఉంటే, అంటే కసి ఉంటే మన గోల్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, సాధించగలుగుతాం. ఆఫ్టర్ దట్ హీ టుక్ ది క్లాసెస్ అండ్ ట్రైనింగ్ అండ్ ది ఫ్లయింగ్ టెస్ట్ ఆల్సో పాస్డ్. అలా ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, క్లాసులు గడుస్తున్నాయి. ఇన్ ది హైదరాబాద్ హీ వేర్ కంప్లీటెడ్ ది ఫ్లయింగ్ టెస్ట్ ను హైదరాబాద్ లో కంప్లీట్ చేసేస్తాడు. అండ్ నౌ హీ ఈజ్ ఎ పైలట్ ఇన్ ఇండిగో. అంటే మన దేశ ఎయిర్ ఫోర్స్ లో ఇండిగో అనే ఫ్లైట్ ఉంది కదా, ఇతను ఒక పైలట్ గా ఉన్నాడు. అంటే ఆటో డ్రైవర్ టు పైలట్. ముందు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, ఇప్పుడు పైలట్ గా ఉన్నాడు. ఒకసారి అర్థం చేసుకోండి, ఎవరెవరో సాధించినప్పుడు మనం సాధించకుండా ఉంటామా? ట్రై చేద్దాం.